నగరంలో వర్షాలపై హైడ్రా సిద్ధంగా ఉందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బోట్స్ సహా అన్ని ఎక్విప్మెంట్స్ సిద్ధంగా ఉంచామన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో 400లకు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయన్నారు. మేజర్ వాటర్ లాగింగ్ ఏరియాల్లో ఇప్పటికే హైడ్రా టీమ్స్ మోహరించాయన్నారు. అత్యవసరమైతే తప్ప పబ్లిక్ బయటికి రావద్దని, యువత కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలంటున్న హైడ్రా కమిషనర్తో సదానందం ఫేస్ టు ఫేస్. నగరంలో కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు సిటీలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయంటూ ఐఎండీ హెచ్చరిస్తుంది. సో దీంతో అటు ప్రభుత్వ విభాగాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి ఇటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరోవైపు హైడ్రా ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తుంది, ఇవన్నింటి గురించి మనతో మాట్లాడడానికి హైడ్రా చీఫ్ రంగనాథ్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ వర్షాలున్నాయని ఐఎండీ చెప్తుంది. సో దీనికి మన దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? చూడండి, మనకి సిటీ వ్యాప్తంగా కూడా మనకి 430 పైన మనకి వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. బట్ దీంట్లో ప్రధానంగా మనం చూస్తే కనుక హైదరాబాద్ కోర్ సిటీలో 141 దాకా ఉన్నాయి. ఇలా కాకుండా మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ చూసుకుంటే కనుక దాంట్లో దాదాపు మనకు ఒక సిటీ మొత్తం అంటే ఔటర్ రింగ్ రోడ్ దాకా చూస్తే దాదాపు ఒక 55 దాకా ఉన్నాయి అనమాట మేజర్గా ఉండేది. అంటే ఇట్లా రకరకాలుగా మనకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఒకటి, సబ్మర్జెన్స్ ఏరియాస్ కూడా మోర్ దెన్ 350 సబ్మర్జెన్ ఏరియాస్ కూడా మనకి ఉన్నాయన్నమాట. అంటే లో లయింగ్ ఏరియాస్. ఇప్పుడు ఫోర్కాస్ట్ మీరు చూస్తే కనుక నార్థన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి ఎక్కువ వర్షాలు ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకు ఐఎండీ ఫోర్కాస్ట్ ఇచ్చిందన్నమాట. సో నార్థన్ పార్ట్ అంటే మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి మేడ్చల్ ప్రాంతం, లేదా పైన ఉన్నటువంటి మనకి సైబరాబాద్ ప్రాంతం, ఈ అన్నింటిలో కూడా ఎక్కువ అవకాశం ఉందని చెప్పి ఇచ్చారనమాట. సో దీన్ని ఈ అప్డేట్స్ని తీసుకుంటూ మేము కూడా గ్రౌండ్ లెవెల్లో అందరం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మా అందరికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అందరూ సమన్వయంతో చేయాలనే దాన్ని నిరంతరంగా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలనే దాని విషయంలో కూడా ట్రాఫిక్ పోలీసు, జిహెచ్ఎంసీ, అట్లనే ఎలక్ట్రిసిటీ ఎస్పీడీసీఎల్ వాళ్ళు, మేము ఇట్లా అన్ని ఇంకా ఈవెన్ వాటర్ బోర్డు వాళ్ళు అందరం కూడా సమన్వయంతో ఉంటూ మేము వర్క్ చేస్తున్నాం కూడా. సో దీంట్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వాటర్ లాగింగ్ ఏరియాస్లో ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడానికి ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఉంటున్నారు. ప్లస్ మేము కూడా మా టీమ్స్ అన్నింటినీ కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో డిప్లాయ్ చేసి పెట్టాము. అండ్ ఇమీడియట్గా వర్షాలు రాగానే అక్కడ మనం క్లియర్ చేయగలిగేటటువంటిది చేస్తాము. బట్ ఏదైనా కానీ కూడా మీరు చూస్తున్నారు చాలా చోట్ల ఈ నాలాలన్నీ ఆక్రమించి నెక్స్ట్ రోడ్ల మీద వాటర్ ప్రవహిస్తూ వచ్చేసి ఒక ఏరియాను మొత్తం చెరువులాగా తయారు చేసినప్పుడు కొంత టైం పడుతుంది అక్కడ వాటర్ అన్నిటి కూడా డ్రైన్ అవుట్ అవ్వడానికి. ఆ టైంలో మనం చేయగలిగేది కూడా ఏముండదు. ఆ టైంలో ఏం చేయగలుగుతాం మనం? ఓన్లీ ఆ పైన ఉన్నటువంటి చెత్త అది క్లియర్ చేస్తూ మా దగ్గర ఉన్న డిఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళు వాటర్ని న్యాచురల్గా డ్రైన్ అవుట్ చేయడానికి చూస్తాం. చూసిన తర్వాత అది ఆ డ్రైన్ అవుట్ అవడానికి కొంత టైం పడుతుంది. హెవీ రైన్స్ ఉన్నప్పుడు ఇంకా కష్టం అవుతుంది అనమాట. డ్రైనింగ్ అవుట్ టైం ఎక్కువ అవుతుంది. సో మనం అందుకోసం అప్పటిదాకా మనం చేయడానికి పెద్ద లేదు కాబట్టి మనం ఆ టైంలో వాటర్ లాగింగ్ వల్ల సీరియస్ ట్రాఫిక్ ఇష్యూస్ రావడం అనేది మనం చూస్తున్నాం నిత్యంగా. ఒక మైత్రివనంలో కానీ, ఒక మల్కం చెరువులో కానీ, ఒక గచ్చిబౌలిలో కానీ, ఒక మనం ఏదైనా కానీ ఒక మీరు మనం చూస్తే కనుక ఏ ప్రాంతంలో అయినా దిస్ ఇస్ ద సేమ్ ఇదే జరుగుతుందన్నమాట. సో దీనికి అందుకోసం ఏంటంటే వెహికులర్ మూవ్మెంట్ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. అంతా గవర్నమెంట్ సంస్థలే కాకుండా ప్రజల నుంచి కూడా మనం కొంత డ్రిల్ అనేది ఇలాంటిది కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ అలర్ట్స్ ఇచ్చారు. సఫిషియంట్ అలర్ట్స్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఏం చేయాలి? న్యాచురల్గా వాళ్ళు కూడా అందరూ ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్, అందరూ కలిసి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మూవ్మెంట్స్, అనవసరమైన మూవ్మెంట్స్ లేకుండా తగ్గించుకోవటం అవసరం అనుకుంటే తప్ప ఇటువంటి మనకు అలర్ట్ ఇచ్చిన తర్వాత ఒక ఐఎండీ నుంచి ఇచ్చినటువంటి ఒక సీరియస్ అలర్ట్ ఉన్నప్పుడు మనం ట్రాఫిక్ మూవ్మెంట్స్ తక్కువ చేస్తే ఆటోమేటిక్గా ట్రాఫిక్ తగ్గుతుంది, ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో దీంతో పాటు మనకి లో లయింగ్ ఏరియాస్లో కూడా మనకు వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. రీసెంట్ గా కురిసిన వర్షాలకు మనం చూసాం మిడ్ నైట్ 12-1 o'clock వరకు ట్రాఫిక్ ఉంది, రోడ్ల మీద వాటర్ ఉన్నాయి. సో ఈ రోజు కూడా నైట్ టైం వర్షం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ రోజు నైట్ షిఫ్ట్ లో కూడా వర్క్ చేస్తారా, ఆన్ ఫీల్డ్ లో ఉంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు మా హైడ్రా బృందాలే కాకుండా జిహెచ్ఎంసీ బృందాలు లేదా ఇతర పోలీస్ నుంచి కూడా అందరూ అన్ని షిఫ్ట్స్ మేము ఇప్పుడు నైట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆఫీసర్స్ ఉంటారు, ప్లస్ స్టాఫ్ ఉంటారు. నైట్ షిఫ్ట్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఫోర్కాస్టే మనకి ఆఫ్టర్నూన్ తర్వాత అంటే మోస్ట్లీ ఈవినింగ్ నుంచి వర్షాలు ఉధృతంగా ఉంటాను అనేది ఫోర్కాస్ట్ ఉంది.
సో ఛాన్సెస్ ఆర్ నైట్ ఎక్కువ వర్షం పడి కాలనీస్ ముంపుకు గురయ్యేటటువంటి ఇది సమస్య కూడా నైటే ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా మా నైట్ టీమ్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి, ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తుంటారు. సో చేసి మేము నిత్యం కూడా నిరంతరం ఈ 24/7 ఈ నెక్స్ట్ 1 రోజులు కూడా మేము వాటర్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఇనండేట్ అవుతుంది, ప్రాబ్లం ఎక్కడ ఉందనేది గమనిస్తూ మా టీమ్స్ కూడా దాన్ని పెడుతున్నాము. ఇంకా అవసరం అనుకుంటే కనుక మేము చాలా చోట్ల కూడా అంటే మేము జనరేటర్స్ డిప్లాయ్ చేసాము, హెవీ డ్యూటీ మోటార్స్ పెట్టేసి 25 HP ఇంకా అంతకన్నా ఎక్కువ హెచ్పీస్ ఉన్నటువంటి వాటిని కూడా మేము డిప్లాయ్ చేయడం జరిగింది. ఈవెన్ కొన్ని చోట్ల అవసరం అనుకుంటే కనుక కొన్ని డిమాలిష్ చేసేదానికి కూడా జేసీబీలు అవి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టుకున్నాం. అంటే ఎక్కడన్నా ప్రాబ్లం ఉందనుకోండి, కొన్ని గోడలు అడ్డు వస్తుంటాయి, లేకపోతే కొన్ని ఇల్లులు అడ్డు వస్తుంటాయి. సో మనం ఈ టైంలో కావాల్సింది ప్రాణాలు కాపాడటం, ఆస్తులు కాపాడటం అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అనమాట. సో ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట. అన్ని కూడా మేము అన్ని దాని మీద 15 to 20 సెంటీమీటర్స్ పడుతుందని చెప్తున్నారు హైదరాబాద్ కి. సో చాలా లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంది. సో అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో బోట్స్ అవన్నీ ఎక్విప్మెంట్ రెడీగా ఉందా సార్ మన దగ్గర? బోట్స్ కూడా ఉన్నాయండి. మన హైడ్రాకి 9 బోట్స్ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళు కూడా మార్నింగ్ వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర కూడా దాదాపు 6-7 బోట్స్ ఉన్నాయని అన్నారు. సో అంటే మన దగ్గర సఫిషియెంట్ బోట్స్ ఉన్నాయి. బోట్స్ ఉండి కూడా ఇంకా ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో ఇంకా మన ప్రైవేట్ బోట్స్ అవసరం అనుకుంటే కనుక కలెక్టర్ గారు లేకపోతే ఇంకా ఇతర జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ప్రైవేట్ బోట్స్ని కూడా మనం ఎంగేజ్ చేయాల్సిన అవసరాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకైతే అందరూ కూడా స్టేట్ ఆఫ్ హై అలర్ట్ ఉంది, బోట్స్ ఉన్నాయి, ప్లస్ ఎక్విప్మెంట్ ఉంది, అండ్ నైట్ టైమ్ ఆపరేషన్స్ కూడా క్యారీ అవుట్ చేయడానికి కూడా మా దగ్గర కావాల్సినటువంటి అంత ఎక్విప్మెంట్ అంతా కూడా ఉన్నదండి. సో ఈ రోజు నుంచి పడనున్న భారీ వర్షాలకు హైడ్రా సంసిద్ధంగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ పబ్లిక్ కి ఇబ్బందులు లేకుండా చూస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్ తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.